నా ప్రియమైన మరియు గౌరవనీయులైనటువంటి నా సహచర న్యాయవాద మిత్రులారా, సోదర సోదరీమణులారా, ఈ దినం నేను మీతో మన న్యాయవాదుల యొక్క రాజ్యాంగ కర్తవ్యం న్యాయాన్ని పరిరక్షించడమే కానీ నేరాన్ని కాదు అన్నటువంటి విషయం పైన, ముఖ్యంగా ఇది న్యాయవాద వృత్తి యొక్క గౌరవానికి సంబంధించిన విషయం, దాని గురించి మాట్లాడడం నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ అయోధ్య బార్ అసోసియేషన్ వాళ్ళు ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ, ఆ తీర్మానం దేశవ్యాప్తంగా ఒక దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల తరపున, ముద్దాయిల తరపున బార్ అసోసియేషన్లోని ఏ సభ్యుడు హాజరు కాకూడదని ఆ తీర్మానం పేర్కొంది. అంతేకాకుండా అటువంటి నిందితులకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నటువంటి న్యాయవాది ఎవరైనా సరే ముందుగా మన న్యాయవాద సంఘానికి బార్ అసోసియేషన్ నుండి అనుమతి తీసుకోవడంతో పాటు ప్రతి నిందితుడికి, ప్రతి ముద్దాయికి 5 లక్షలు డిపాజిట్ చేయాలని కూడా మరి ఆ యొక్క తీర్మానంలో నిర్దేశించడం జరిగింది. నేను ప్రారంభంలోనే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా. అది ఏంటంటే, ఒక లక్షలాది మంది భక్తులు సదుద్దేశంతో ఇచ్చినటువంటి, విరాళంగా ఇచ్చినటువంటి డబ్బును ఎవరైనా నిజంగా దుర్వినియోగం చేస్తే అటువంటి వ్యక్తులపైన, నిందితులపైన విచారణ జరపాల. మరియు నిష్పక్షపాత విచారణ తర్వాత వాళ్ళు దోషులుగా తేలితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల. ఈ విషయంలో, అవినీతి విషయంలో, చట్టపరమైనటువంటి ప్రాసెస్ విషయంలో ఎటువంటి రాజీకి తావు లేదు. నేరపూరిత దుష్ప్రవర్తన పట్ల ఎటువంటి సానుభూతి ఉండకూడదు. కానీ రాజ్యాంగ మరి బద్ధమైనటువంటి పద్ధతుల్లో కూడా రాజీకి తావులేదు. ఎందుకంటే మన ముందున్నటువంటి సమస్య, ఇప్పుడు ఉన్నటువంటి నిందితులు నిర్దోషుల కాదా, దోషుల అనేది కాదు. కొంతమంది నిందితులకు న్యాయ ప్రాతినిధ్యం లభించకూడదని ఒక న్యాయవాద సంఘం, ఒక బార్ అసోసియేషన్ నిర్ణయించగలదా లేదా అన్నదే అసలు సమస్య. మన రాజ్యాంగం మరి అంతేకాకుండా మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమాలు మరియు సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినటువంటి తీర్పుల ప్రకారం దీనికి సమాధానం అయితే ఖచ్చితంగా లేదు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నా మిత్రులారా, న్యాయవాద వృత్తి అన్ని వృత్తుల వంటిది కాదు. ఒక న్యాయవాది తన క్లయింట్ యొక్క నైతిక ప్రవర్తనను ధృవీకరించడానికి ఉండడు. అతడు న్యాయ ప్రక్రియ యొక్క నిష్పాక్షికతను కాపాడడానికే ఉంటాడు. ఒక వైద్యుడు ప్రతి రోగికి చికిత్స చేస్తాడు. అతడు రోగి పుణ్యాత్ముడా పాపాత్ముడా అని అడగడు. అదేవిధంగా ఒక న్యాయవాది ప్రతి క్లయింట్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. అతడు నిందితుడని సమాజం ఇష్టపడుతుందా లేదా అని అడగడు. ఎందుకంటే నేరం వార్తాపత్రికల ద్వారా నిర్ణయించబడదు, టెలివిజన్ చర్చల ద్వారా నిర్ణయించబడదు, అది సోషల్ మీడియా ద్వారా నిర్ణయించబడదు, అది ఖచ్చితంగా అది బార్ అసోసియేషన్ తీర్మానాల ద్వారా కూడా నిర్ణయించబడదు. అది నిష్పక్షపాతమైనటువంటి న్యాయస్థానంలో జరిగేటువంటి విచారణ ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. అదే చట్టపాలన. మన రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారం నిష్పక్షపాతమైన, న్యాయమైన మరియు సహేతుకమైనటువంటి ప్రక్రియ ద్వారా తప్ప ఏ వ్యక్తి స్వేచ్ఛను హరించరాదు. ఆర్టికల్ 39A సమాన న్యాయం మరియు న్యాయ సహాయం అందించాలని, చివరకు నిందితులకు కూడా న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తూ ఉంది. ఈ రాజ్యాంగ హామీలు కేవలం మంచి వ్యక్తుల కోసం మాత్రమే కేటాయించబడలేదు మిత్రులారా, ఇది ప్రతి వ్యక్తి కోసం ఉద్దేశించబడ్డాయి. రాజ్యాంగ హక్కులు కేవలం సామాన్య ప్రజలకే చెందితే అవి ఇకపై రాజ్యాంగ హక్కులుగా ఉండవు, అవి ప్రత్యేక అధికారాలుగా మారిపోతాయి. అది మన రాజ్యాంగ ఆశయం కాదు. ప్రతి న్యాయవాదికి తన విధేయత మొదట చట్టానికే ఉండాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అది మనకు ఒక లోతైన విషయాన్ని చెప్తా ఉంది. అది ఒక ఇంపార్టెంట్ విషయాన్ని. అదేంటే, తగిన చట్టపరమైన సాక్ష్యాధారాలతో ఒక వ్యక్తి నేరం రుజువయ్యే వరకు అతడిని శిక్షించకూడదు. అది ఏమి చెప్పడం లేదో మనం గమనించండి. మనం కేవలం ఏదో గొప్ప వ్యక్తుల తరపున వాదించాలని అది చెప్పడంలే. మనం కేవలం ప్రజాదరణ పొందినటువంటి కేసులను మాత్రమే, అటువంటి వ్యక్తుల కేసులను మాత్రమే తీసుకోవాలా అని చెప్పడంలే. మన కర్తవ్యం, మన దగ్గరికి ఎవరైతే న్యాయాన్ని కోరి వస్తారో వారి పట్ల మన కర్తవ్యం మనం నెరవేర్చాలని, న్యాయం పట్ల అని మనకు చెప్తా ఉంది. కాబట్టి మిత్రులారా, సుప్రీంకోర్టు ఈ యొక్క రాజ్యాంగ సూత్రాన్ని అనేక సార్లు మరి పునరుద్ఘాటించింది. ఏఎస్ మహమ్మద్ రఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2010 సంవత్సరంలో ఇచ్చినటువంటి తీర్పులో
నిర్దుష్ట నిందితుల తరపున న్యాయవాదులు హాజరు కాకుండా బార్ అసోసియేషన్లు చేసే తీర్మానాలు రాజ్యాంగానికి, వృత్తిపరమైన నైతిక విలువలకు, చట్టానికి విరుద్ధమని కోర్టు స్పష్టంగా తన తీర్పులో ప్రకటించింది. అటువంటి తీర్మానాలను న్యాయవాద వృత్తికే అవమానకరమని కూడా కోర్టు అభివర్ణించింది. ఇవి చాలా తీవ్రమైన మాటలుగా మనకు కనపడుతున్నాయి. కానీ బార్ అసోసియేషన్ గౌరవం ప్రజాగ్రహాన్ని అనుసరించడంలో కాకుండా రాజ్యాంగ విలువలను మనం పరిరక్షించడంలో ఉందని మరి ఈ తీర్పులు మనకు గుర్తు చేస్తాయి. మళ్ళీ అదేవిధంగా సుబేదార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2021 సంవత్సరంలో ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన భాగంలోనే న్యాయ ప్రాతినిధ్యం పొందే హక్కు కూడా ఒక భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల మరి రూపాశ్రీ హెచ్ఆర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2024 సంవత్సరం కేసులో ఏ బార్ అసోసియేషన్ కూడా ఒక నిందితుడి తరపున వాదించకుండా న్యాయవాదిని నిరోధించడలేని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఇది కేవలం చట్టపరమైన పూర్వ తీర్పులు మాత్రమే కాదు, ఇవి రాజ్యాంగ హెచ్చరికలు. ఎందుకంటే ఎప్పుడైతే న్యాయవాదులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా క్లయింట్లను తిరస్కరించడం ప్రారంభిస్తారో, అంటే ప్రజలు బయట సమాజంలో లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో మరి ఎక్కడో ఏదో జరుగుతూ ఉందనేటువంటి దాన్ని మనసులో పెట్టుకొని మన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్కి, కక్షిదారులకు మనం తిరస్కరిస్తే వాళ్ళను అది ప్రారంభిస్తారో అప్పుడు అంతకంటే చాలా ప్రమాదకరమైనటువంటి మరి పరిస్థితి మొదలవుతోంది. ఈరోజు ఆలయ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, దానికి అది పాత్రికేయులు కావచ్చు. మరి ఈరోజు అంతేకాకుండా ఈరోజు మనకు జరుగుతున్నదేమి, రేపు నిందితులుగా కావచ్చు, రేపు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, మళ్ళీ ఎల్లుండి వాళ్ళు పాత్రికేయులు కావచ్చు, ఆ తర్వాత సామాజిక కార్యకర్తలు కావచ్చు. మరి ఈ విధంగా తర్వాత మైనారిటీ వర్గాల సభ్యులు, దళిత, గిరిజన, పేద సంబంధించినటువంటి అనేక వర్గాల మంది ప్రజలు దాంట్లో ఉండొచ్చు. ఆ తర్వాత తప్పుగా ఇరుకరించబడినటువంటి సాధారణ పౌరులు కూడా ఉండొచ్చు. కొన్ని కేసుల్లో, తప్పుడు కేసుల్లో, తప్పుడు ఆధారాలతో, మరి తప్పుడు ఆరోపణలతో కూడా కొంతమందిని కేసులు ఇరికిస్తూ ఉంటారు. మరి ఎక్కడ ఇది ముగుస్తుంది, ఎక్కడ దీనికి ఎండ్ ఉంది? కాబట్టి పౌరుని ప్రజాదరణపై హక్కులు ఆధారపడడాన్ని రాజ్యాంగం ఎప్పుడు అనుమతించదు. మనం ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుపెట్టుకుందాం. యాజ్ ఎ లాయర్స్, ఒక న్యాయవాదులంగా నిందితుడి తరపున హాజరయ్యేటువంటి న్యాయవాది నేరాన్ని సమర్థించడం లేదు, అతడు చట్టాన్ని సమర్థిస్తున్నాడు, రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నాడు. మరి ఈ యొక్క రాజ్యాంగం, ఈ చట్టం ప్రకారమే ఆ నిందితుని తరపున నువ్వు నిజాన్ని రాబట్టడానికి నిందితుడి తరపున అతను వాదిస్తా ఉన్నాడు. మరి అప్పుడు ఒకవేళ శిక్ష పడితే అది భావోద్వేగం మరియు పక్షపాతంపై కాకుండా ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యము, ఆ చట్టం యొక్క సమర్థత పైన ఆధారపడి ఉండేలా మనం కోర్టుకు సహకరిస్తున్నాం. అది మనం చేస్తున్న పని. చరిత్ర మనకు ఒక శక్తివంతమైన ఉదాహరణలు ఇస్తా ఉంది. ఇప్పుడు నాథురామ్ గాడ్సే అందరికి కూడా తెలుసు, ఆయన మహాత్మా గాంధీని చంపినటువంటి నిందితుడని. మరి ఆ చంపినటువంటి నిందితుడిని కూడా న్యాయ ప్రాతినిధ్యం ఇచ్చారు కదా, అతనికి కూడా న్యాయవాదులు అపేర్ అయినారు కదా. వారి న్యాయవాదులు హత్యను లేదా ఉగ్రవాదాన్ని ఆమోదించినట్టు లెక్కన? ఖచ్చితంగా కాదు. అదే విధంగా మరి ఈరోజు అజ్మల్ కసబ్, ఆయనకు కూడా న్యాయ ప్రాతినిధ్యం ఉంది కదా. మరి వారు కూడా మరి ఒక నిర్భయ కేసులో దోషులు కూడా న్యాయ ప్రాతినిధ్యం, వాళ్ళు కూడా అడ్వకేట్స్ పెట్టుకున్నారు కదా. మరి ఇవన్నీ దాన్ని బట్టి చూస్తే ఏం న్యాయవాదులు అటువంటి వాళ్ళకు అపేర్ అయితే, వారి తరపున వాదిస్తే, వారి ఉగ్రవాదాన్ని కానీ లేకపోతే వారు చేసిన నేరాన్ని కానీ ఒకవేళ నిరూపణ అయితే దాన్ని వారు ఆమోదించినట్ట? ఖచ్చితంగా కాదు. వారి న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను మనం సమర్థిస్తున్నాము. అందుకే ఆ కేసులో వెలువడిన తీర్పులు ఎవరిని కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవాన్ని పొందినాయి. మరి ప్రతిపక్షం వాదన విన్నప్పుడే న్యాయానికి చట్టబద్ధత లభిస్తుంది. అదే సహజ న్యాయం యొక్క సారాంశం మిత్రులారా. ఆడి ఆల్టరం పార్టం అంటే ఇతర పక్షం వాదన కూడా వినండి. ఇది నాగరిక చట్టానికి మరి తెలిసినటువంటి అత్యంత పురాతనమైనటువంటి సూత్రాల్లో ఒకటి. ఇరుపక్షాల వాదనలు వినకపోతే న్యాయం జరగదు, కేవలం శిక్ష మాత్రమే ఉంటుంది. న్యాయం లేని శిక్ష అది ఏకపక్షత్వం తప్ప మరొకటి కాదు. కాబట్టి న్యాయవాదులుగా మనం కేవలము ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్సే కాదు, వృత్తి నిపుణులు మాత్రమే కాదు, మనం రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యకర్తలం, రాజ్యాంగం తరపున నిలబడేటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులం. న్యాయవాదులు నిర్భయంగా, స్వతంత్రంగా ఇరుపక్షాల వాదనలు వినిపించినంత వరకు మరి న్యాయమూర్తులు న్యాయం అందించలేరు. అందువల్ల న్యాయవాద సంఘాల యొక్క స్వాతంత్రం, న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రం నుండి విడదీయరానిదని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు బార్ అసోసియేషన్లు తాము ఎవరికి ప్రాతినిధ్యం వహించాలో, ఎవరికి వహించకూడదో న్యాయవాదులను నిర్దేశించడం ప్రారంభిస్తే వృత్తిపరమైన స్వాతంత్రం నెమ్మదిగా కనుమరుగవుతుంది. నల్లకోటు రాజ్యాంగ ధైర్యానికి ప్రతీకగా నిలవదు.
ఇది ఈ నల్లకోటు సంస్థాగత అనుగణ్యతకు చిహ్నంగా మారిపోతుంది. అది భారత ప్రజాస్వామ్యానికి ఒక విషాదం అవుతుంది. న్యాయవాద సంఘాలు ఎల్లప్పుడూ స్వేచ్ఛకు గొప్ప రక్షకులుగా మనం ఉన్నాం. మనం స్వాతంత్ర ఉద్యమ రూపకర్తలలో చాలా మంది న్యాయవాదులే ఉన్నారు. మరి మన రాజ్యాంగ నిర్మాతలలో చాలా మంది న్యాయవాదులే ఉన్నారు. న్యాయవాద వృత్తి యొక్క మొదటి కర్తవ్యం ఈ సమాజాన్ని మెప్పించడం కాదు, కానీ న్యాయాన్ని పరిరక్షించడం అని వారు అర్థం చేసుకున్నారు. ఆ విధంగా మనం కూడా ఆ విధంగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మనం ఆ గొప్ప సాంప్రదాయాన్ని వారసత్వంగా మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ వారసత్వంగా మనం తదుపరి తరాలకు కూడా, న్యాయవాదులకు కూడా మనం ఇవ్వాలి. దానిని మనం బలహీనం చేయవద్దు. మనం ఎప్పుడు కూడా దాన్ని మనం బలహీనపరచకూడదు. దానిని మరింత బలోపేతం చేద్దాం. రాజ్యాంగ విలువలు పరిరక్షణలకు మరి ఇట్లా పరీక్షలకు గురైనప్పుడల్లా న్యాయవాద వృత్తి ప్రజాభావనలకు అతీతంగా ఎదగాలి. ఎందుకంటే విచారణను నిరాకరించడం ద్వారా న్యాయం జరగదు. నిష్పక్షపాత విచారణను కొనసాగించడం ద్వారా, నిర్ధారించడం ద్వారానే న్యాయం జరుగుతుంది. కాబట్టి నా మిత్రులారా, ఈ ఆలోచనలతో ముగించడానికి నేను ఏమంటున్నానంటే, మనం ధరించే ఈ నల్ల గౌను నిర్దోషుల నుండి దోషులను వేరు చేయదు. ఆ బాధ్యత న్యాయస్థానానిది. చట్ట ప్రకారం ప్రతి వ్యక్తి న్యాయం పొందడానికి అర్హుడని మన యొక్క నల్ల గౌను, మన నల్ల కోటు గుర్తు చేస్తాయి. ఒక న్యాయవాది నేరాన్ని సమర్థించడానికి మనం నల్ల గౌను, నల్ల కోటు ధరించడం లేదు. అతడు రాజ్యాంగాన్ని రక్షించడానికి, అంటే మనం ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికే మనం ఇవి వేసుకుంటున్నాం. భారతీయ బార్ అసోసియేషన్ యొక్క గొప్పతనం ప్రజాదరణ పొందిన క్లయింట్లను సమర్థించడంలో లేదు. మన యొక్క గొప్పతనం అలా చేయడం కష్టమైనప్పటికీ, ప్రజాదరణ లేకపోయినప్పటికీ, మరియు సమాజం దాని పాత్రను తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ రాజ్యాంగ సూత్రాలను, చట్టాలను పరిరక్షించడంలో ఉంది. న్యాయవాదులు కూడా ప్రజా భావోద్వేగాలకు లొంగిపోతే, లేదా ఒక ఐడియాలజీకి లొంగిపోతే, ఒకరి ఆలోచనలకు లొంగిపోతే చట్టబద్ధమైన పాలన క్రమంగా మూక పాలనకు దారితీస్తుంది. ఇది మాబ్ రూల్ అవుతుంది. కానీ న్యాయవాదులు తన రాజ్యాంగ విధికి, అంటే మన రాజ్యాంగ విధికి విశ్వసనీయంగా ఉంటే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. అందువల్ల మనం మన ప్రమాణాలను పునరుద్ఘాటిద్దాం, మన రాజ్యాంగాన్ని నిలబెడతాం, బార్ అసోసియేషన్ యొక్క స్వాతంత్రాన్ని, ఈ యొక్క న్యాయవాద వృత్తి యొక్క స్వాతంత్రాన్ని మనం పరిరక్షిస్తాం. జై భీమ్, జై భారత్, జై కాన్స్టిట్యూషన్. ఒక్క మాట చెప్తాను మిత్రులారా, ఏ వ్యక్తి వాదన వినకుండానే, దోషిగా నిర్ధారించబడకుండా, ఏ న్యాయవాది తన వృత్తిపరమైన విధిని నిర్వర్తించినందుకు బెదిరింపులకు గురి కాకుండా, మరియు ప్రజా ఉద్వేగాల బలిపీఠం పైన ఏ రాజ్యాంగ హామీ బలి కాకుండా చూసుకుందాం. అదే మన వృత్తిపరమైన బాధ్యత, అదే మన రాజ్యాంగ కర్తవ్యం, అది మన శాశ్వత వారసత్వం. పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు వాడు ప్రజాశాంతి భద్రతలను కాపాడుతారు మిత్రులారా. ప్రాసిక్యూటర్ అభియోగం మోపినప్పుడు అతడు తమ సమాజ ప్రయోజనాలను కాపాడుతాడు. న్యాయమూర్తి తీర్పు చెప్పినప్పుడు అతను చట్టం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో చేసేవాడుగా భావించబడతాడు. కానీ ఒక న్యాయవాది నిందితుని పక్కన నిలబడినప్పుడు అతడు మరింత ప్రాథమికమైన దాన్ని కాపాడుతాడు. అదే చట్టానికి అనుగుణంగా తప్ప ఏ మానవుడు తన స్వేచ్ఛను కోల్పోకూడదన్నటువంటి రాజ్యాంగ వాగ్దానాన్ని పరిరక్షించడానికి మరి న్యాయవాది నిలబడతాడు. కాబట్టి చివరగా ఆ నల్లని గౌను క్లయింట్ పట్ల విధేయత అనే దారాలతో కుట్టబడలేదు. ఇది మనం క్లయింట్కు బానిసలం కాదు. అది స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మరియు సముచిత ప్రక్రియ అనేటువంటి రాజ్యాంగ విలువలతో ఇది నేయబడింది. ఇది ఒక న్యాయవాది ప్రజాదరణ లేని నిందితుడి తరపున వాదించడానికి కోర్టు గదిలోకి ప్రవేశించిన ప్రతిసారి అతడు ఆరోపించబడిన నేరాన్ని సమర్థించడం కాదు మిత్రులారా, అతను నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నాగరికతను, చట్టాన్ని, రాజ్యాంగ నిబద్ధతతో కాపాడుతున్నాడనేది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.